ఒక ఊరిలో ఒక తండ్రి ఉండేవాడు. ఆ తండ్రి చాలా ధనవంతుడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉండేవారు. తండ్రి వారిని ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు చిన్న కొడుకు తండ్రితో ఇలా అన్నాడు, నాకు నా వాటా ఇప్పుడే కావాలి. తండ్రి ఆ మాట విని చాలా బాధపడ్డాడు. బాధపడినా, అతని కోరిక నెరవేర్చాడు. అతడు తన వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాడు. అతను తాత్కాలికమైన సంతోషాల కోసం దూరదేశానికి వెళ్లి, డబ్బు అంతా వృధాగా ఖర్చు చేశాడు. ఇప్పుడు తన వద్ద ఏమీ లేకుండా అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది. డబ్బు అయిపోయింది. అతను పందులకు ఆహారం పెట్టే పని చేశాడు. తను తన తండ్రి పట్ల చేసిన దానిని గుర్తు చేసుకున్నాడు. అతను పశ్చాత్తాపంతో అనుకున్నాడు, నేను నాన్న దగ్గర ఒక పనివాడిగా ఉండినా మేలు అని అనుకున్నాడు. ఇంటికి తిరిగొస్తున్నప్పుడు తండ్రి చాలా దూరం నుంచే తన కుమారుడిని చూసి పరుగెత్తాడు. తండ్రి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకొని, తన సేవకులకు చెప్పి ఒక పండగ ఏర్పాటు చేశాడు. అయితే పెద్ద కొడుకు అసహనం వ్యక్తం చేశాడు. అప్పుడు తండ్రి, నీవు ఎప్పటికీ నాతోనే ఉన్నావు. కానీ నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. అదే నిజమైన ఆనందం. తప్పులు చేసినప్పటికీ, దేవుని ప్రేమ పశ్చాత్తాపంతో తిరిగి వచ్చే వారిని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుంది. ఈ రోజే పశ్చాత్తాపపడండి మరియు దేవుని వైపు మళ్ళండి. ఎందుకంటే ఆయన ఇంకా మీ కోసం సహనంగా ఎదురు చూస్తున్నాడు.